యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ యొక్క వారం కూడా ఆ గొప్ప దేవాది దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నారండి. ముందుగా మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా తండ్రి, నీ గొప్ప సన్నిధి, కాపుదల, భద్రత దేవా, నీ కృపతో నింపండి. సర్వశక్తిమంతుడా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, పరిశుద్ధాత్మ దేవా, నీకు కోట్లాది కృతజ్ఞతలు. గత వారమంతా కాచి కాపాడి నిలబెట్టిన సర్వశక్తిమంతుడా, ఈ వారం కూడా తండ్రి నీ కృపలో నిలబెట్టి నీ గొప్ప కార్యాన్ని జరిగించండి. నీ నామాన్ని మహిమపరచుకోనండి, తోడేండి, నడిపించండి. నీ కృపా రెక్కల క్రింద భద్రపరచండి. సర్వశక్తిమంతుడా, ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో నీ బిడ్డలైన వారందరితో, నాతో మాత్రం అందరితో నువ్వే మాట్లాడు దేవా. నీ కార్యం జరిగించుకోదేవా. ప్రతి ఒక్కరం నీ సన్నిధిని అనుభవించాలి. సర్వశక్తిమంతుడా, నీ గొప్ప కృపను అనుగ్రహించండి. పరిశుద్ధాత్మదేవ, నీ గొప్ప కార్యంతో నింపండి తండ్రి. పరిశుద్ధాత్మదేవ, ప్రతి ఒక్కరం నీ సన్నిధిని మేము అనుభవించాలి. కేవలం నీ నామాన్ని కనపరుచుకోనండి. నువ్వే సహాయంతో నింపండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగాంశంగా రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. యూదుడని గ్రీకు దేశస్థుడని భేదము లేదు, తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. మరొక వాక్యాన్ని చదువుదామండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వచనం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే నీకు ఫలము, దానికి అంతము నిత్య జీవము. పరిశుద్ధత కలుగుటయే, దాసులైనందున పరిశుద్ధత కలిగి ఉండుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం నీ జీవిత ఆశీర్వాదానికి రహస్యము కదా. ఈ మన జీవిత ఆశీర్వాదానికి రహస్యం ఏంటి? ఏముంటే మనము ఎంత గొప్పగా ఆశీర్వాదింపబడతాం? మన అందరి ఆశ ఈ లోకంలో ఆశీర్వాదకరంగా ఉండాలని, నా స్థితి మారాలి, నేను ఇప్పుడున్న స్థితి కంటే మంచి స్థితిలో నేను ఉండాలి, నేను మంచి విజయాన్ని పొందుకోవాలి, ఒక విజయవంతమైన జీవితాన్ని నేను జీవించాలి అని మన అందరికీ కోరిక ఉంటుంది కదండి. కానీ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, నువ్వు ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, నీ జీవితంలో దేవుడు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని నీకు నాకు అనుగ్రహించాలి అంటే కొన్ని రహస్యాలు చెప్తున్నారు. అదేదో పెద్ద రహస్యం కాదండి, మనకు తెలిసిందే. కానీ మనం దానిని నిర్లక్ష్యం చేయడం వల్ల, దానిని మనము సరిగ్గా నిలబెట్టుకోకపోవడం వల్ల మనం అనేకమైన ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం. ఏంటో తెలుసా ఆ రహస్యము? ప్రార్థన, పరిశుద్ధత కదండి. మన జీవితంలో ఎన్నో విషయాలలో ప్రార్థన చేస్తాము. ఏదో నామకార్థ ప్రార్థన కాదు, కానీ ఒక దేవుడు నాకు కార్యం జరిగిస్తాడు, నా తండ్రి నాకు తోడై ఉంటాడు అని ప్రతిరోజు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, కన్నీరు వచ్చినా ప్రార్థనని మానకుండా, ప్రార్థన పరిశుద్ధతను మనం చేసినట్లయితే ఈ యొక్క రెండు మాత్రమే మనల్ని గొప్పగా ఈ లోకంలో జీవింపచేస్తాయి. దేవుడు దృష్టి మన మీద పడి దేవుడి యొక్క ఆశీర్వాదం, ఆయన ప్రణాళికలో ఉన్న ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాము అని దేవాది దేవుడు ఈ రోజు మనకి ఈ వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నారు. మొట్టమొదటిగా చదివిన వాక్యంలో రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి అందరి ఎడల కృప చూపుటకు దేవుడు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. మనం తర్వాత చదివిన వాక్యంలో రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలిగి ఉంటే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము కదా. ఈ ప్రార్థన, పరిశుద్ధత మన జీవితంలో మనము కలిగి ఉంటే దేవుడు తప్పకుండా మనల్ని ఊహించిన దానికంటే గొప్పగా, మనం ఏదైతే ఆశిస్తున్నామో, అయ్యో నా జీవితం ఇంత బాగా ఉంటే బాగుండు, నా బిడ్డల జీవితం, నా కుటుంబం ఇంత గొప్పగా ఆశీర్వదింపబడితే బాగుండు, నేను ఇంత గొప్పగా ఉంటే బాగుండు అని నేను
వింటున్నాం కదా. కానీ ఎప్పుడైతే నువ్వు ప్రార్థన మీద, ఆ యొక్క పరిశుద్ధత మీద నీ జీవితాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ దినదినము దేవుడికి దగ్గరవుతూ ఉంటావో, దినదినము దేవుడికి దగ్గరవుతూ ఉంటావో, దేవుడు తప్పకుండా నా ప్రార్థనను, నా జీవితాన్ని గొప్పగా ఆశీర్వదిస్తానని దేవుడు, ఆ గొప్ప దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నారు. నిజం కదా అండి. మనము అనేక సార్లు బాప్తిసం తీసుకున్న మొదటిలో, దేవుణ్ణి తెలుసుకున్న మొదటిలో ఎంతో ఆసక్తిగా ఒక ప్రార్థనకు ఒక సమయం అంటూ మనకు ఉండేది. కానీ ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాం అంతే, ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నాం, ఏదో బయటికి వెళ్తాను, ఏదో ఆపద కలుగుతుందేమో, ఏదో జరుగుతుందేమో, ఇంకా ప్రార్థన చేయకపోతే ఏదో అవుతుందేమో అని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ జీవితం ఎప్పుడో మర్చిపోయాం. పరిశుద్ధంగా ఉండి జీవించడం, పరిశుద్ధమైన జీవితాన్ని మరచి జీవించడం, మన చూపులు, మన తలంపులు, మన మాటల ద్వారా ఎంతగానో మనము పరిశుద్ధతను మనం కోల్పోతున్నాం. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. నీతో, నాతో, మనందరితో దేవుడు చెప్తున్న మాట, మనము మన జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే ప్రార్థనను కలిగి ఉండాలి, పరిశుద్ధతను కలిగి ఉండాలి. ఈ రెండు మనం కలిగి ఉన్నట్లయితే తప్పకుండా ఆ గొప్ప దేవాది దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాను, నిలబెడతాను అని చెప్తా ఉన్నారండి. అసలు ప్రార్థన ద్వారా ఎవరు, ఈ ప్రార్థన పరిశుద్ధత ద్వారా ఎంతమంది దేవుని యొక్క ఊహించని ఆశీర్వాదం, వారి స్థితిని మార్చుకున్నారో మనము 3 విషయాలను మనం ధ్యానిద్దాం. మొట్టమొదటిగా, నీ ప్రార్థన జీవితం నిన్ను హెచ్చిస్తుంది. ప్రార్థన జీవితం నిన్ను హెచ్చిస్తుంది. అసలు ప్రార్థన శక్తి ఏంటో తెలుసా అండి? నేను ఒక కొటేషన్ ని చదువుతాను. ప్రేయర్ ఈజ్ ద బెస్ట్ వెపన్ వీ హ్యావ్, ఇట్ ఈస్ ద కీ టు గాడ్స్ హార్ట్. ప్రార్థన అనేది ఒక గొప్ప ఆయుధం. ఆ ఆయుధం ఎలాంటిది అంటే దేవుణ్ణి హృదయాన్ని తెరవగలిగిన ఒక తాళపు చెవి లాంటిదంట. అంత గొప్పది అంట మన ప్రార్థన అంటే. మనం మళ్ళీ ఇంకొక చిన్న కొటేషన్ చదువుతాను. ద గ్రేట్ ట్రాజడీ ఆఫ్ లైఫ్ ఈజ్ నాట్ అన్ఆన్సర్డ్ ప్రేయర్ బట్ అన్ఆఫర్డ్ ప్రేయర్. మన జీవితంలో ఒక దుఃఖకరమైన ఒక విషాదం ఏమిటి అంటే సమాధానం రాని ప్రార్థన కాదు. మనము ప్రార్థన చేయకపోవడమే ఒక దుఃఖకరమైన, ఒక శోధనకరమైన విషయం అంట కదా. మన ప్రార్థన జీవితం మనల్ని హెచ్చిస్తుంది. దావీదు పేరు మొట్టమొదటిసారిగా రూతు గ్రంథంలో ఉంటుంది. అవును కదండి. దావీదు పేరు మొట్టమొదటిసారిగా రూతు గ్రంథం చివరి అధ్యాయంలో ఉంటుంది. తర్వాత మొదటి సమూయేలు 16వ అధ్యాయంలో దేవుడు సమూయేలుతో చెప్తారు, నువ్వు బెత్లెహేంలో ఉన్న యెష్షయి కుమారుల్లో ఒకరిని నువ్వు రాజుగా, ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఎన్నుకోవాలన్నప్పుడు మొట్టమొదటిసారిగా దావీదు పేరు అక్కడ వినిపిస్తుంది. తర్వాత 18వ అధ్యాయంలో దావీదు గొల్యాతును చంపిన తరువాత అక్కడ ఇశ్రాయేల్ స్త్రీలందరూ దావీదును చూసి సౌలు 10,000 మంది, సౌలు 1,000 కొలదియు, దావీదు 10,000 కొలదియు అని వాళ్ళు స్తుతిస్తా ఉన్నప్పుడు, వాళ్ళు మహిమపరుస్తా ఉన్నప్పుడు, అప్పుడు సౌలు దావీదును విషపు చూపుతో చూడడం మనం చూస్తా ఉంటాం. అప్పటి నుంచి దావీదును సౌలు తరుముతూనే ఉన్నాడండి. నా తర్వాత ఒక రాజు అవుతాడు, అప్పటి నుంచి దావీదును సౌలు తరుముతూనే ఉన్నాడు. ఇంకా ఎక్కడ నా రాజ్యం అంతటినీ తీసుకుంటాడు, ఇంకా తర్వాత రాజు తనే అని విషపు చూపు చూస్తూ అప్పటి నుంచి దావీదును సౌలు తరుముతూనే ఉంటాడు. కానీ ఒక్కటి ఆలోచించండి, ఒక సామాన్యమైన వ్యక్తిని ఒక రాజు పట్టుకోవడం చాలా సాధారణమైన విషయం కదా. చాలా నథింగ్. రాజుకి సైనికులను పంపించి ఒక సామాన్యమైన వ్యక్తిని తీసుకురావచ్చు. కానీ ప్రతి విషయంలో ప్రార్థన ద్వారా విచారణ చేశాడు కాబట్టి, ప్రార్థిస్తూ తన నిర్ణయాన్ని తీసుకున్నాడు కాబట్టి దావీదు సౌలుకి ఎప్పుడు దొరకలేదండి. ఎప్పుడు కూడా సౌలుకి దొరకలేదు దావీదు. ఎందుకంటే ప్రతి ఒక్క పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు, ఇబ్బంది గుండా వెళ్తున్నప్పుడు, ప్రభా అని ప్రార్థన చేసి, నేను ఇది చేయనా, ఇక్కడికి వెళ్ళనా, నేను వీళ్ళ దగ్గరికి వెళ్ళనా, వీళ్ళ దగ్గర ఉండనా అని ప్రతి విషయంలో దావీదు దేవుని దగ్గర విచారణ చేసి, అంటే మన భాషలో చెప్పాలంటే ప్రార్థన చేసి దేవుడి దగ్గర నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి ఎప్పుడు కూడా దావీదును దేవుడు సౌలు చేతికి అప్పగించలేదంటే ఎంత గొప్ప కార్యమో కదా. దావీదును దేవుడు సౌలు చేతికి అప్పగించాలి. అసలు దావీదు ఏ యొక్క పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడి దగ్గర విచారణ చేశారు. చాలా పరిస్థితుల్లో దేవుని దగ్గర విచారణ
విచారణ చేసి ప్రార్థన చేసే నిర్ణయం తీసుకున్నాడు. కానీ ఇప్పుడు 2 పరిస్థితులు మనం చూద్దామండి. ఒక పరిస్థితి మొదటి సమయాలు 23 అధ్యాయంలో ఆ దావీదు కెయిలా అనే వారి మీద ఫిలిస్తీన్లు యుద్ధానికి వస్తున్నారని దావీదుకు తెలిసినప్పుడు దావీదు వారి దగ్గర ఉన్న ఆ యొక్క 600 మందితో మనం అక్కడికి వెళ్ళి వారిని కాపాడదాము అని చెప్పినప్పుడు అని ఆ యొక్క కెయిలా మీద యుద్ధానికి వస్తున్నప్పుడు ఫిలిస్తీన్లు యుద్ధానికి వస్తున్నప్పుడు ప్రభా నేను వెళ్ళి కెయిలా వారి మీద యుద్ధానికి వస్తున్న ఆ ఫిలిస్తీన్ల దగ్గరని నేను యుద్ధము చేయనా అని దేవుడి దగ్గర దావీదు విచారణ చేస్తాడు. ఆ విచారణ చేసినప్పుడు దావీదు నువ్వు వెళ్ళు, నేను నీకు ఆ యొక్క ఫిలిస్తీన్ల మీద విజయాన్ని అనుగ్రహిస్తానని దేవుడు చెప్పినప్పుడు తన దగ్గర ఉన్న 600 మందితో మనం వెళ్దాము పదండి కెయిలా దగ్గర కంటే మేము యూదా దేశంలో ఉన్నా కూడా మేము భయపడిపోతున్నాము, అంతేకాదు మరలా ఫిలిస్తీన్లు తరుముతున్న ఆ కెయిలా దగ్గరకుంటే మాకు ఇంకా భయం కలుగుతుంది, మేము రాము అని వాళ్ళు భయమును వ్యక్తం చేస్తున్నప్పుడు మరలా దావీదు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. ప్రభా మేము కెయిలా మీదకి వస్తున్న ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళమా వద్దా ప్రభా, నేను వెళ్ళనా వద్దా ప్రభా అని అడిగినప్పుడు దేవుడు స్పష్టంగా చెప్తాడు, నువ్వు వెళ్ళు, నేను నీకు విజయాన్ని అనుగ్రహిస్తాను అని దేవుడు చెప్పినప్పుడు వెంటనే దావీదు ఆ యొక్క కెయిలాలో మీదకి వస్తున్న ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్తారు. అక్కడ యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళతో యుద్ధము చేసి ఆ యొక్క సమస్తాన్ని వారు ఏదైతే కెయిలా వారి దగ్గర నుంచి దోచుకున్నారో వాటన్నిటినీ ఫిలిస్తీన్లు దగ్గర నుంచి తీసుకొని కెయిలా వాళ్ళకి ఇస్తారు. ఆ విధంగా కెయిలా వాళ్ళు రక్షింపబడతారు. ఆ రక్షింపబడినప్పుడు వాడు కృతజ్ఞత కలిగి ఉండారు కాదండి, కానీ సౌలుకి తెలిసిపోతుంది దావీదు ఇక్కడ కెయిలా అనే ప్రాంతంలో ఉన్నాడు, ఆ దేశంలో ఉన్నాడని తెలిసిపోగానే సౌలు దావీదు మీదకి యుద్ధానికి రావడానికి ఆ సైన్యాన్నంతటిని తీసుకొని రావడానికి రెడీ అయిపోతాడు. ఆ విషయం దావీదుకు తెలిసి మరలా దేవుడి దగ్గర విచారణ చేస్తాడు. ప్రభా సౌలు నా మీదకి వస్తాడాయా, నన్ను పట్టుకుంటాడా ప్రభా అని అడిగినప్పుడు దేవుడు చెప్తాడు, సౌలు నీ దగ్గరకు వస్తున్నాడు, నిన్ను పట్టుకుంటాడు. అయ్యో ప్రభా నేను కెయిలా వాళ్ళని రక్షించాని, వాళ్ళు నన్ను రక్షిస్తారా ప్రభా, నన్ను సౌలు చేతికి అప్పగింపకుండా నన్ను రక్షిస్తారా ప్రభా అని చెప్పినప్పుడు దేవుడు చెప్తారు, వారు నిన్ను సౌలు చేతికి అప్పగిచ్చేస్తారు, నువ్వు వారిని కాపాడవు, కానీ వారు నిన్ను కాపాడకుండా సౌలు చేతికి అప్పగిస్తారని చెప్పగానే ఏం చేస్తాడో తెలుసా, దావీదు తనతో ఉన్నవారు ఎటు వెళ్ళాలో అటు వెళ్ళిపోయి వారి యొక్క ప్రాణాలను కాపాడుకుంటారు. నిజంగా ఒక సామాన్యమైన వ్యక్తి ఒక రాజు నుంచి తప్పింపబడడం అసాధ్యం, కానీ అతడు ప్రార్థన చేసుకున్నాడు. ప్రతి విషయంలో దేవుని సన్నిధిలో ప్రభా ఏం చేయాలయ్యా, ఏం చేయాలి ప్రభా, ఎలా ఉండాలి, ఏం చేయాలి అని చేసుకున్నాడు. కాబట్టి ఒక వచనం ఉంటుందండి, మొదటి సమూయేలు 23వ అధ్యాయము 14వ వచనం. మొదటి సమూయేలు 23వ అధ్యాయము 14వ వచనం. సౌలు అనుదినము అతన్ని వెతికినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగింపలేదు. అతను అంటే దావీదు. సౌలు దినము దావీదును వెతికినా కూడా దేవుడు సౌలు చేతికి దావీదును అప్పగింపలేదంట కదా. ఎందుకో తెలుసా, ఎందుకు అప్పగింపలేదో తెలుసా, అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు కాబట్టి. ప్రార్థన చేస్తూ దేవుని మీద ఎంతగానో దావీదు ఆధారపడ్డాడు కాబట్టి తన జీవిత కాలంలో సౌలు వెతికినా కూడా దావీదు దొరకలేదు. సౌలు యొక్క కుటుంబం అంతమైపోయింది, కానీ దావీదు కుటుంబంలో యొక్క తరతరాలు ఒక రాజుగా ఇశ్రాయేలు ప్రజల మీద రాజులుగా ఉన్నారు కదా అండి. ఇంకొక పరిస్థితిని చూద్దామండి. ఫిలిస్తీన్లు వారు యుద్ధానికి వెళ్తారు, సిగ్లోకి యుద్ధానికి వెళ్తారు. దావీదుతో ఉన్న 600 మంది యుద్ధానికి వెళ్తారు. యుద్ధాన్ని నుంచి తిరిగి వచ్చిన తర్వాత వారు సిగ్లోక్లో ఉన్న గుడారాలన్నిటినీ అమాలేకీలు వచ్చి కాల్చివేసి వారి దగ్గర ఉన్న వాటన్నిటిని తీసుకొని వెళ్ళిపోతారు. భార్యలను, పిల్లలను, యవ్వనస్తులను అందరినీ తీసుకొని వెళ్ళిపోతారు. అప్పుడు దావీదు దగ్గర ఉన్న 600 మంది కూడా ఏం చేస్తారో తెలుసా, నీ వల్లే మా బిడ్డల్ని కోల్పోయాం, నీ వల్లే మా భార్యల్ని కోల్పోయాం, నీ వల్లే మా ఆస్తిని అంతటినీ కోల్పోయామని అతన్ని చంపడానికి రాళ్ళెత్తుతారంట. ఆ చంపడానికి రాళ్ళెత్తినప్పుడు మొదటి సమూయేలు 30వ అధ్యాయము 6వ వచనంలో ఉంటుంది. అప్పుడు దావీదు ఆ యొక్క ఏడవడానికి శక్తి కలిగినంత ఎంతో బిగ్గరగా దావీదు ఏడ్చాడు. కానీ ఒక మాట ఉంటదండి 30వ అధ్యాయం 6వ వచనంలో, యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. అతనితో ఉన్న వారు కూడా
చంపేయడానికి రెడీగా ఉన్నారు. తనని ఓదార్చడానికి, తనకి ఆదరణ కలిగించడానికి భార్య పిల్లలు ఎవ్వరూ లేరు దావీదుకి అక్కడ. కానీ అతనితో ఉన్న సైన్యము కూడా 600 మంది కూడా తనని చంపాలని రెడీగా ఉన్నారు. కానీ దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని, ప్రభా నేను ఇప్పుడు అమాలేకులను వెంబడిస్తే వాళ్ళని నేను పట్టుకోగలనా ప్రభా అని మరలా దేవుని యొద్ద విచారణ చేశారు. మరలా దేవునికి ప్రార్థన చేసినప్పుడు, నువ్వు వెళ్ళు, వారిని నువ్వు తరిమిన ఎడల నువ్వు వారిని పట్టుకోగలవని చెప్పినప్పుడు 1 సమూయేలు 30:18-19 మనం చూస్తే, 1 సమూయేలు 30:18-19 ఈలాగున దావీదు అమాలేకులను దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను. మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను. కుమారులేమి కుమార్తెలేమి దోపిడీ సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. చూసారా, ప్రతిదీ విచారణ చేశారు. ఏదైతే కోల్పోయాడో ప్రతిదీ కూడా దేవుడు దావీదుకు అనుగ్రహించాడు. చూసారా, ప్రార్థనలో ఎంత గొప్ప శక్తి ఉందో. ఆ ప్రార్థన జీవితాన్ని మనము నిర్లక్ష్యం చేస్తున్నాం. ఆ యొక్క సామాన్యమైన వ్యక్తి దావీదు జీవిత కాలంలో, సౌలు జీవిత కాలంలో దేవుడు దావీదుని అప్పగించకుండా తను ప్రార్థన దేవుడి మీద ఆధారపడుతున్నాడు కాబట్టి దావీదుని దేవుడు కాపాడుతూనే ఉన్నాడు. అన్ను దినము వెతికినా కూడా దేవుడు సౌలును దావీదును అతని చేతికి అప్పగించలేదు. ఏదైతే పోగొట్టుకున్నాడో ప్రతిదీ పొందుకుంటా ఉన్నాడు. తన ప్రాణాన్ని దేవుడు నిలబెడతా ఉన్నాడు. అందుకే ఒక మాట ఉంటదండి, ఒక పాస్టర్ గారు ఈ విధంగా అంటాడు. ఏమంటారంటే, ఏ డే వితౌట్ ప్రేయర్ ఈజ్ ఎ డే వితౌట్ బ్లెస్సింగ్. ఏ లైఫ్ వితౌట్ ప్రేయర్ ఈజ్ ఎ లైఫ్ వితౌట్ పవర్. ఒక ప్రార్థన లేని రోజు ఆశీర్వాదం లేని రోజు, ప్రార్థన లేని జీవితం శక్తి లేని జీవితం కదా. ఆ శక్తిని, ఆ ఆశీర్వాదాన్ని మనం ఎందుకంటే నిర్లక్ష్యం చేస్తున్నాం. ప్రార్థన లేని రోజు ఆశీర్వాదం లేని రోజు, ప్రార్థన లేని జీవితం శక్తి లేని జీవితం. ఆ శక్తిని, ఆ ఆశీర్వాదాన్ని నువ్వు నేను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? ప్రార్థన మీద ఆధారపడదామా? దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుందామా? 3వ రహస్యం ఏంటో తెలుసా? పరిశుద్ధత. రెండవదిగా మనం చూస్తే, పరిశుద్ధత నిన్ను ఊహించని స్థానంలో నిలబెడుతుంది. పరిశుద్ధత నిన్ను ఊహించని స్థానంలో నిన్ను నిలబెడుతుంది. మర్చిపోయావా? పరిశుద్ధత అనేది ఏంటో తెలుసా? యోసేపు గురించి 37వ అధ్యాయం నుంచి 57వ అధ్యాయం వరకు ఉంటుంది. 38వ అధ్యాయము తప్ప. ఆ యోసేపు గురించి ఉన్నప్పుడు 39వ అధ్యాయము 9వ వచనంలో అక్కడ బానిసగా యోసేపు వెళ్తాడండి. అక్కడ పోతీఫర్ ఇంటికి యోసేపు వెళ్ళినప్పుడు అతని భార్య నాతో పాపము చేయని చెప్పినప్పుడు యోసేపు ఒక మాట అంటాడు 39:9లో, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవుడికి విరోధంగా పాపమును కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనగా, అనే చెప్పింది. ఆవిడ దినదినం అడుగుతూనే ఉందంట నాతో పాపం చేయని. కానీ చెయ్యని తప్పకు యోసేపు జైలుకి వెళ్ళాడు. చెయ్యని తప్పుకి ఎన్నో సంవత్సరాలు, 2 సంవత్సరాల కన్నా ఎక్కువ సంవత్సరాలు చెయ్యని తప్పుకు యోసేపు జైల్లో ఉండాల్సి వచ్చింది. కానీ తన పరిశుద్ధతను ఒప్పుకోలేదు, తన పరిశుద్ధతను కోల్పోలేదు. అక్కడ యోసేపు పాపం చేస్తే అడిగడానికి నాన్న వాళ్ళు ఎవరూ లేరు. మరలా అక్కడ ఏంటో తెలుసా? అక్కడ పోతీఫర్ యొక్క భార్య, ఆవిడ యొక్క ఒక యజమానురాలు, ఆవిడతో తప్పు చేస్తే నువ్వెందుకు అలా చేశావు అని అడగడానికి ధైర్యం కూడా అక్కడ ఎవరికి లేదు. అలాంటి పరిస్థితిలో కూడా నేను తప్పు చేయకూడదు, నా పరిశుద్ధంగా నేను జీవించాలని చెప్పినప్పుడు అని తనకు తాను నిర్ణయించుకొని ఆ విధంగా జీవించాడు. దానివల్ల తను ఎంతగానో బాధపడ్డాడు. చెయ్యని తప్పుకు కొన్ని సంవత్సరాలు జైల్లో ఉండాల్సి వచ్చింది. కానీ దేవుడు సైలెంట్ గా ఉన్నాడా? దేవుడు మౌనంగా ఉన్నాడని మనకు అనిపిస్తుంది. కానీ ఏం జరిగింది? 37వ అధ్యాయం నుండి 50వ వచనం వరకు యోసేపు గురించి ఉంటుంది. ఒక్క 38వ అధ్యాయము తప్ప. అక్కడ ప్రతిసారి యోసేపు గురించి చదివిన ప్రతిసారి కూడా దేవుడు ఒక మాట రాయిస్తాడు. దేవుడు యోసేపుకు తోడై ఉండను గనుక, దేవుడు యోసేపుకు తోడై ఉండను గనుక కదా. నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు నువ్వు ఏంటి, ఏం చేస్తున్నావు, ఎవరు కుమార్తెవు, ఎవరు కుమారుడువు, నీ డిసిగ్నేషన్ ఏంటి అన్ని అడుగుతారు. కానీ బైబిల్లో యోసేపుని గురించి దేవుడు ఏం చెప్పాడో తెలుసా? దేవుడు
యోసేపుకు తోడై ఉండెను గనుక పరిశుద్ధత అనేది ఏంటో తెలుసా అంటే దేవుడు మనతో ఉండేటట్లుగా చేసే గొప్ప ఆశీర్వాదం, గొప్ప ఆత్మీయ ఆశీర్వాదం. పరిశుద్ధత గలవారు దేవుణ్ణి చూచెదరు అని బైబిల్లో వాక్యం ఉంది కదా. పరిశుద్ధత అనేది ఏంటో తెలుసా, దేవుడే మన తోడుగా ఉంటాడు, దేవుడే మనతో ఉంటాడు. పరిశుద్ధత అనేది ఒక సంతోషము విడిచిపెట్టడం, సంతోషంగా ఉండడం మాత్రమే కాదండి. పరిశుద్ధత అనేది ఏంటో తెలుసా, అది పవిత్రత జీవితానికి నిర్వచిస్తుంది, ఒక ఆశీర్వాదాన్ని దగ్గర చేస్తుంది. పవిత్రత అనేది మానవుని ప్రధాన పరమార్థం. పవిత్రత అనేది సంతోషం మాత్రమే కాదు, అది మానవుని ప్రధాన పరమార్థం. అంతేకాకుండా మంచితనం అనేది కొన్ని క్షణాలు మాత్రమే ఉంటది. నువ్వు చాలా మంచోడివి, నువ్వు మంచోడివి, ఎవరికైనా సాయం చేస్తే నువ్వు చాలా మంచోడివి అంటారు. ఆ కొన్ని సంవత్సరాల తర్వాత ఆ సహాయాన్ని మర్చిపోతాడు. కానీ నీలో ఉన్న పరిశుద్ధత, నువ్వు పరిశుద్ధంగా జీవించావనుకోండి, అదే జీవిత పరమార్థం, అదే నిన్ను నిర్వచిస్తుంది, అదే నువ్వు ఎంత మంచి వాడివో చెప్తుంది. నువ్వు ఎంత సాయం చేసినా, ఎంత నిలబడినా, ఎంత డబ్బున్నా, మంచిగా ఉండడం కంటే పరిశుద్ధత నువ్వు ఎవరో తెలియచేస్తుంది. అంత గొప్పది అండి పరిశుద్ధత అంటే. ఆ పరిశుద్ధతమైన జీవితాన్ని యోసేపు జీవించడం వల్ల ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? కష్టాలు పడాల్సి వచ్చింది, కొన్ని సంవత్సరాలు జైల్లో ఉండాల్సి వచ్చింది, కొన్ని సంవత్సరాలు బాధపడాల్సి వచ్చింది. ఎవ్వరు లేరే నాకు, నాన్న వాళ్ళు ఎవ్వరు నన్ను నా కోసం నిలబడరే, నన్ను ఎవరు బయటకు తీసుకురారే, ఏంటి నా జీవితం అని అనుకున్నాడేమో. కానీ ఆ దేశంలో కరువు వచ్చింది. అక్కడ ఒక మాట ఉంటదండి, ఆదికాండము 41వ అధ్యాయము 57వ వచనం. ఆదికాండము 41వ అధ్యాయము 57వ వచనం. మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపు నొద్ద ధాన్యము కొనుటకు ఐగుప్తునకు వచ్చిరి. చూసారా, ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున సమస్త దేశస్థులు ఆ యొక్క ధాన్యం కొనుటకు యోసేపు దగ్గరకు వచ్చారు. చూసారా, ఆయన కష్టాలు పడ్డాడు, పరిశుద్ధత ఉన్నందుకు కొంత కష్టపడ్డాడు. కానీ దేవుడు ఏ యొక్క రికమెండేషన్ లేకుండా, ఎవ్వరు లేకుండా దేవుడు తనని ఎంతగా హెచ్చించారు అంటే 80 సంవత్సరాలు ఐగుప్తు ప్రజలకు ప్రధానిగా యోసేపు ఉన్నాడంటే ఎంత గొప్ప విషయమో కదా, ఎంత గొప్ప విషయమో కదా. మనం అనుకుంటా ఉంటాము పరిశుద్ధంగా ఉంటే నా జీవితం ఏమవుతుందని. తరతరాలకి నీ ద్వారా ఆశీర్వాదం వస్తుంది, తరతరాలు నీ ద్వారా ఆశీర్వదింపబడతాయి. పరిశుద్ధతలో అంత గొప్ప ఆశీర్వాదం ఉంది. మనం తెలుసుకున్నాం కదా, ప్రార్థన, పరిశుద్ధత నా విజయానికి ఒక గొప్ప రహస్యాలండి. ఈ ప్రార్థన, పరిశుద్ధత నీలో, నా జీవితంలో, నీ జీవితంలో ఉన్నదా? నీ జీవితంలో, నా జీవితంలో ప్రార్థన, పరిశుద్ధత ఉన్నదా? దేవుడు ఆశీర్వాదం తప్పకుండా మనకు అనుగ్రహింపబడుతుంది. ఒక సామాన్యమైన వ్యక్తి ప్రతి విషయానికి ప్రార్థన చేయడం వల్ల సౌలు ఒక రాజైనా కూడా దేవుడు అప్పగింపకుండా కాపాడబడ్డాడు. అంతేకాదు, ఒక పరిశుద్ధత కలిగి జీవించడం వల్ల దేవుడంటే ఎవరో తెలియని ఐగుప్తు దేశంలో ఒక గొప్పగా దేవుడు యోసేపును ఆశీర్వాదకరంగా చేశాడు. సమస్త దేశాలు ఆహారం కోసం, ధాన్యము కోసం యోసేపు దగ్గరకు వచ్చేవాళ్ళంట. ఎంత గొప్ప విషయమో కదా. పరిశుద్ధతలో అంత గొప్ప ఆశీర్వాదం ఉందండి. నువ్వు నేను పరిశుద్ధంగా జీవిస్తామా, దేవుడు మనల్ని విడిచిపెట్టారు. చివరిగా ఒక పాయింట్ చూద్దామండి. ప్రార్థన, పరిశుద్ధతో నీ జీవితాన్ని కట్టుకో కదా. మన జీవితాలను ప్రార్థనతో, పరిశుద్ధతతో మన జీవితాలను కట్టుకోవాలంటే, ఆ పరిశుద్ధతతో, ప్రార్థనతో నువ్వు నేను మన జీవితాలను కట్టుకుంటా ఉంటామా, దేవుడి యొక్క కాపుదలను మనం చూస్తాం, దేవుడి సన్నిధిని మనం అనుభవిస్తాం. అప్పుడు అర్థమవుతుంది దేవుడు నా ఎడల ఎంత గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు, దేవుడు నా ఎడల ఎంత గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు, దేవుడు తప్పకుండా నాకు కార్యం జరిగిస్తాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. నేను దేవుడితో ఉండడమే కావాలి. ఈ యొక్క బాధలు, కష్టాలు, కన్నీరు, బాధలు ఏది కాదు, నేను దేవుడితో ప్రార్థనలో పరిశుద్ధత కలిగి ఉంటాను. అప్పుడు నీకు ఎలా అనిపిస్తుందో తెలుసా? నువ్వు ఈ లోకానుసారంగా అందరికీ కనిపించేటట్లుగా ఒక ఆశీర్వాదాన్ని పొందుకోక ముందే నీలో గొప్ప సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందాన్ని నీ హృదయంలో నువ్వు అనుభవిస్తావండి. అది అనుభవించిన వాళ్ళకే అర్థమవుతుంది. అది
ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. నీ జీవిత విజయానికి రహస్యాలు ఏంటో తెలుసా? మన జీవిత విజయానికి, దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి మన జీవిత విజయానికి రహస్యాలు ఏంటో తెలుసా? మన యొక్క ప్రార్థన జీవితం, మన యొక్క పరిశుద్ధత. అవి నీ జీవితంలో ఉన్నాయా? దేవుడు తప్పకుండా నా జీవితాన్ని ఒక గొప్పగా ఆశీర్వదించి నిలబెడతాడు. ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా తండ్రి, నాతో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు దేవా. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, పరిశుద్ధాత్మ దేవా, నీ గొప్ప కృపను అనుగ్రహించండి దేవా. నీ కార్యాన్ని జరిగించుకోనండి సర్వశక్తిమంతుడా. నీ కృప రెక్కల క్రింద భద్రపరచండి దేవా. యేసయ్యా, ఆ ప్రార్థన జీవితాన్ని, పరిశుద్ధతను మేము నిర్లక్ష్యం చేయకూడదయ్యా. నీ కృపలో మేము నిలబడడానికి సహాయమును దయచేయండి దేవా. నీ గొప్ప కార్యంతో నింపబడడానికి మాకు సహాయమును దయచేయండి దేవా. నీ కృపను అనుగ్రహించండి దేవాది దేవా. నీ నామాన్ని మహిమపరచుకోనండి సర్వశక్తిమంతుడా తండ్రి. నిలబెట్టండి అయ్యా, ఆశీర్వాదంతో నింపండి దేవా. యేసయ్యా, మాతో నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. ప్రార్థనను, పరిశుద్ధతను మేము నిర్లక్ష్యం చేయకూడదయ్యా. నీ కృపతో నింపండి దేవా. నీ గొప్ప కార్యాన్ని జరిగించుకో దేవా. నీ కృపను అనుగ్రహించి ఇంకా ఇంకా వాటి కోసం ప్రార్థన జీవితాన్ని, పరిశుద్ధతతో మా జీవితాన్ని కట్టుకొని తండ్రి, ఈ లోకంలోనే నీ యొక్క ఆనందాన్ని, పరలోక సంతోషాన్ని మేము అనుభవించడానికి సహాయం దయచేయండి. నీ కృపను అనుగ్రహించండి. నీ శక్తితో నింపండి. నీ నామాన్ని ఘనపరచుకోనండి, బలపరచండి. నువ్వే తోడేయండి, నడిపించండి శక్తిమంతుడా. నీ గొప్ప కార్యాన్ని జరిగించుకోదేవా. యేసయ్యా, మాతో నాతో మాట్లాడి నీ నామాన్ని మహిమపరుచుకున్నందుకు వందనాలు. నీ కృపతో నింపినందుకు వందనాలు. నీ నామాన్ని ఘనపరుచుకున్నందుకు వందనాలు. నువ్వే కార్యం జరిగించండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూసారు కదండి, ప్రార్థన, పరిశుద్ధత అనేది మన యొక్క ఆశీర్వాదకరమైన జీవితానికి ఒక గొప్ప రహస్యాలు. వీటన్నిటిని మనం, ఈ రెండింటిని మనం వదిలేస్తామా, మన జీవితంలో ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేం. తప్పకుండా ప్రార్థన, పరిశుద్ధతతో మన జీవితాన్ని కట్టుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకి యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. అంతేకాదు, ఈ కార్యక్రమం గురించి, నా గురించి ప్రార్థన చేయండి. మన ఆశీర్వాదకరమైన జీవితానికి రహస్యం ప్రార్థన, పరిశుద్ధత. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.